దేవతల పేర్లకు ముట్టుకున్న వాళ్ళు 3 మంది ఉన్నారు. అసలు వాళ్ళ వేదహృదయం ఏం అర్థమైందో తెలియదు. అంటే ఉన్నది ఒకటే వస్తువు అని చెప్పి అలా కంఠం ముట్టుకుంటున్నా మళ్ళీ దేవతల దగ్గరికి వచ్చే ఆ గుడికి వెళ్ళకండి ఈ గుడికి వెళ్ళకండి. పెద్ద పెద్ద వాళ్ళే తప్పుడు అడుగులు వేస్తున్నారు. అంటే ఏమిటైంది వాళ్ళకి ఏమిటి అర్థమైందో మొత్తం మీద నీ యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో, భగవంతుడా నీ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఇదో ఈ వేరు దేవతల్ని అంటే ఆయా దేవతలతో తెలుసుకున్న వాడు ఇంద్రుడు అని, వీళ్ళని వాళ్ళని శివుడని వాళ్ళని తెలుస్తున్నటువంటి ధ్యానించే వారి యొక్క అజ్ఞాన జనితమైన భేదభావాన్ని లోపల అజ్ఞానం చేరితేనే, అంటే నీకు సంబంధించిన అజ్ఞానం లోపల హృదయంలో చేరబట్టే ఈ భేదభావం ఉంటుంది. ఇంకా ఆ భేదభావం ఎక్కడ దాకా వెళ్ళిందంటే శివకేశవుల మధ్య భేదం కూడా చూస్తుంది. ఇది కనిపిస్తున్న ప్రతిదీ వీళ్ళు వేరు వాళ్ళు వేరు. ఈ భేదభావాన్ని సృష్టించే అజ్ఞానం హృదయంలో చేరిపోయింది. దాన్ని ఎవడో సందేహించట్లేదు. దాన్ని మనం సొంత ఆస్తిగా కాపాడుకుంటున్నాం. లోపల దేని అజ్ఞానం అది పైకి చూపిస్తుంది ద్వైతం. తెల్లవారు లేస్తే భేద దృష్టి. మరి ఈ భేదభావం, ఆ భేదభావాన్ని కల్పించే అజ్ఞానం, ఈ అజ్ఞానాన్ని రూపుమాపేటటువంటి అపరోక్షానుభూతి. అపరోక్షానుభూతి అంటే ఉన్నది తానే అయినటువంటి ఆ బ్రహ్మము సంబంధించిన జ్ఞానం. అపరోక్షం అంటే ఆ బ్రహ్మము స్వరూపంగా తెలుసుకురావాలి. ఉన్నది ఒకటే వస్తువున్నాడు, మనం ఎవరు? కానీ విన్నాం కాదుగా, అది విన్నామా? ఉన్నది ఒకటే అన్నప్పుడు మనం ఎవరమే? మనం వేరే ఎక్కడ ఉంటాం? ఎవరైనా వేరే ఉండే అవకాశం ఎక్కడుంది? ఉన్నది ఒకటే అన్నప్పుడు మనం ఎవరైనా దానిలో భాగమే. అనగా మరి ఇప్పుడు మనందరికీ ఎలా తెలుస్తుంది? నేను అనగానే వేరు, ఆ నేను వేరు, ఈ నేను వేరు. సుమారు 15-20 మంది నేను ఉన్నాను ఇక్కడ. 15-20 శరీరాలు, 15-20 మేనులు. ఆ మేనుల్లో 15-20 నేనులు. నేను ఈ నేను వేరండి, ఆ నేను వేరండి, ఈ నేను వేరండి. ఇదే కదా భేద దృష్టి. భేద దృష్టి కారణం అజ్ఞానం. లోపల అజ్ఞానం కలిగించే భేద దృష్టి. అజ్ఞానం ఎలా పోతుంది? యథార్థ వస్తు జ్ఞానం కలిగించేలా పోవాలి. నువ్వు జ్ఞానస్వరూపుడు కాదనుకో, నీ జ్ఞానం మాకు కలిగి మా లోపల ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని తొలగించేటటువంటి అవకాశం ఉండే అవకాశం లేదే. కానీ ఈ జ్ఞానం వల్ల అనేక మంది వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించుకున్నారు కదా. అంటే నీ జ్ఞానం మీద పడుతోందంటే నువ్వు స్వతహాగా జ్ఞానస్వరూపుడు, నువ్వు స్వయం ప్రకాశం, నువ్వు జ్ఞానస్వరూపుడు కాబట్టి ఒక్కసారి నీ జ్ఞానం కలిగించావా ఈ భేద దృష్టి, అప్పుడు ఈ సమస్తాన్ని కలిపి ఒకటిగానే చూస్తాం. పైకి మాత్రం వ్యవహారంలో వీళ్ళు వేరు వాళ్ళు వేరు అలా చూస్తాం, లోపల మాత్రం ఒకటే. కనుక ఈ జగత్తులో ఏవైతే ఉన్నాయో అంటే నీ యొక్క ఈ అజ్ఞానజనితమైన భేదభావాన్ని రూపుమాపేటటువంటి అపరోక్షానుభూతిని, అపరోక్షము. ఇప్పుడు 3 పదాలు తెలుసుకోవాలి: పరోక్షము, ప్రత్యక్షము, అపరోక్షము. పరోక్షము పెళ్లి కొడుకు గురించి విన్నాం, ఆ నోట ఈ నోటైతే చూడలేదు, పరోక్ష జ్ఞానం. వాడిని కంటితో చూసాం, ప్రత్యక్ష జ్ఞానం. ప్రత్యక్షం అంటే కంటికి కనిపించుట, ఇంద్రియాలకు అందుంటారు. పరోక్షం అంటే వినికిడి, వాళ్ళు ఇలాట అలాట ఇలాట. అపరోక్షం అంటే ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు. ఈ ప్రత్యక్షము పరోక్షము ద్వైతానికి సంబంధించినది. అపరోక్షం అంటే నేనే అది, నాకు సంబంధించిన జ్ఞానం అపరోక్షం. అపరోక్షానుభూతి. అపరోక్షం అంటే ఆ ఉన్నటువంటి ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది నాకు స్వరూపంగా తెలుసుకోవాలి. ఇప్పుడు కృష్ణుడుగా చూస్తున్నప్పుడు నేను ద్వైత భావంతో చూస్తాను. ఆయన వేరు, నేను వేరు. ఆయన స్వామి, నేను దాసుని. ఇది ఒకదాకా. ఈ భక్తి కాస్త చివరి జ్ఞానంలో ముగిస్తే నేనంటూ వేరుగా ఉండను, నేనే ఆయన. ఒకసారి నది సముద్రంలో జరిపిన తర్వాత విభాగాలు లేదు. ప్రస్తుతం నేను అనగానే నాకు ఈ దేహభావన మాత్రం తెలుస్తోంది. జ్ఞానం కలిగిన వాడికి నేను అనగానే భగవత్. సో భగవంతుడు వాళ్ళకి ఆబ్జెక్ట్గా తెలియడం కాదు, స్వరూపంగా తెలియదు, యాజ్ సెల్ఫ్. అది అపరోక్షం. అంతకుముందు ఆబ్జెక్ట్గా తెలుస్తాడు. నేను పరమాత్మ గురించి వింటున్నాను శాస్త్రంలో, ఇదంతా కూడా పరోక్ష జ్ఞానం. కొంచెం మనం అడుగు ఎందుకంటే దీన్ని ధ్యానించాలని ప్రారంభిస్తే పరమాత్మ రూపంతో కనిపిస్తాడు. ఇది ప్రత్యక్ష జ్ఞానం. ఇది కూడా అల్టిమేట్ కాదు. ఉన్నది పరమాత్మ అన్నాడు, మనం వేరుగా ఉన్నాంగా. ఈ వేరుగా ఉండడం పెద్ద సమస్య. ఇది వెళ్ళి అందులో చేరాలి. ఈ వేరు భావన అన్నది తగిలిపోయి అందులో ఒకటైపోవాలి. గతంలో ఉదాహరణ చెప్పుకున్నాగా, ఆ మాత్రం నీళ్లు తీసి సముద్రంలో ఆ మాత్రం నీళ్ళు తీసి ఒక ముచ్చి ప్యాకెట్లో పెట్టి దాన్ని వాటర్ ప్యాక్ చేసి తిరిగి మన సముద్రంలో పడేస్తారు. అంతేగా, నీళ్ళని ముచ్చి కవర్లో కట్టి మళ్ళీ ఆ సముద్రంలో పడేస్తే ఆ కవర్లో ఉన్న నీళ్లు సముద్రంలోనే ఉన్నాయి కానీ సముద్రంగా లేదు.
మొత్తం పై ఎందుకంటే ఆ కవర్ అడ్డుగా ఉంది. ఆ పై అలా ఆ నీరు ఈ నీరు కలిసి ఒకటిగా లేదు. దీనికంటే పరిమితం వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? కవర్ కోసేయాలి. కవర్ కోసేస్తే ఈ నీరు ఆ నీరు ఒకటి. అలాగే ఈ నీరు అనే భావన ఎగిరిపోతే పరమాత్మ నాకు స్వరూపంగా తెలిసి వస్తాడు. దీన్ని అపరోక్షానుభూతి. ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అపరోక్షం. యాజ్ సెల్ఫ్. ఇంతకుముందు యాజ్ ఆబ్జెక్ట్. అంటే నాకన్నా వేరుగా తెలుస్తున్నాడు పరమాత్మ. అర్జునుడు విశ్వరూపం చూసినట్టుగా. అర్జునుడు భయపడింది కారణం విశ్వరూపాన్ని తనకన్నా వేరుగా చూశాడు. జ్ఞానం ఇప్పుడు అలా ఉండదు. జ్ఞానం పరమాత్మ స్వరూపంగా తెలుసు. అర్థమైందా? అర్థం చేసుకోవాలి. కనుక ఆ అపరోక్షానుభూతిని కలిగించేటటువంటి ఎవరికి కలిగించుంటుంది కదా నీ స్వరూపమైన జ్ఞానము. నీ స్వరూపమే జ్ఞానం. అది లేని కారణం చేత మాకు ఈ భేద దృష్టి, అజ్ఞానం ఏర్పడింది. దాన్ని బట్టి భేద దృష్టి. ఇదంతా ఎగిరిపోవాలంటే మళ్ళీ జ్ఞానం మాకు కలగదు. నీ జ్ఞానం మాకు కలిగిందా మళ్ళీ ఇదంతా ఒకటే. అది వాళ్ళు చెప్పేది ఏది. అందువల్ల నీ నిజస్వరూపం శుద్ధ సత్వమయం స్వయం ప్రకాశం. అది కాదనుకో ఎవరికైనా సృష్టిలో జ్ఞానం కలిగే అవకాశం ఉందా? ఇప్పటిదాకా అనేక మంది కలిగిన జ్ఞానం కలిగిందంటే నువ్వు జ్ఞానస్వరూపుడు. లేకపోతే ఎవరికి జ్ఞానం కలిగే అవకాశం ఉంది అని చెప్పి ఈ జగత్తులో ఏవైతే తెలుస్తున్నాయో సత్వరజస్తమో గుణాలు దృశ్యమానంగా ఈ దృశ్యమాన జగత్తులో తెలుస్తున్నటువంటి సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నువ్వే ప్రకాశింపజేస్తున్నావు. కానీ ఆ గుణముల ద్వారా ప్రకాశించబడేటటువంటి వృత్తులు అవి ఏవైతే ఉన్నాయో వాటి చేత నీ స్వరూపం ఊహింపబడుతుందేమో కానీ వాస్తవంగా బోధపడదు. తెలిసిన విషయం. నీ నుంచి త్రిగుణాత్మకమైన జగత్తు బయలుదేరింది. ఆ జగత్తులో ఎంతమంది వీటి దేహాలు ధరించుకుని ఆ గుణాల మధ్యలో అది పడి ఉన్నాం. అలా ఈ జగత్తును ప్రకాశింపజేస్తున్నది ఎవరు? నువ్వే. నీ ప్రకాశం వీటిని పడితేనే త్రిగుణాత్మక జగత్తు కాస్త ప్రవర్తిస్తుంది. అయస్కాంతం యొక్క శక్తి పడగానే సూది కదిలినట్టు. సూది తనంత తాను కదలలేదు, అయస్కాంత శక్తి కదిలించింది. ఉదాహరణకు నువ్వు అయస్కాంత శక్తి అనుకుంటే ఈ జగత్తు సూది కంటే చెల్లిస్తుంది. కనుక నీ యొక్క తేజస్సు మీద పడ్డ కారణం చేతనే ఈ సత్వరజస్సులో కూడా ప్రపంచం తెలుస్తున్నాయి. వాడు సత్వగుణంతో ఉన్నాడండి, వీడు రజోగుణంతో ఉన్నాడండి. ఎలా చెప్పారండి? వాడు కోపం ఉన్నాడండి, ఏదైనా మాట్లాడుతుంది రజోగుణంతో ఉన్నాడు. వీడు మధ్యలో పడుకున్నాడండి, తమోగుణంతో ఉన్నాడండి. అజ్ఞానం అంటే బుద్ధిమాన్యం. ఇవన్నీ ఈ గుణ లక్షణాలు. రజోగుణం వాడికి కామక్రోధాలు ఎక్కువ ఉంటాయి. సత్వగుణం వాడు ఓ మంచి మాట వాడు మాట్లాడుతుంటే ఒక చల్లగా ఉంటుంది అవతలవాడు హృదయానికి. ఈ ఎవరు తెలుస్తున్నాయిగా. గుణం ఒక రూపంగా కనిపించలేదు, సీత కనిపించినట్టుగా. గుణం ఒక చేష్టగా కనిపిస్తుంది. ఓ మైక్ కనిపించినట్టుగా, బ్యాగ్ కనిపించినట్టుగా గుణం వచ్చి కనిపించదు. సత్వగుణం ఒక రూపంతో, రజోగుణం రూపం. కరెంట్ కనిపిస్తుంది ఒక రూపంతో. కానీ ఆ బల్బులో ఉన్న వెలుగు బట్టి కరెంట్ ఎక్కడ ఉందని చెప్తాం అంతే. ఆ విధంగానే ఈ గుణాలు కూడా శక్తులు. వాళ్ళ చేష్టలు బట్టి వాళ్ళ గుణాల్లో ఉన్నారని చెప్తాం. వీటన్నింటినీ ప్రకాశింపజేస్తున్నది ఎవరు? సహజంగా జడమైనటువంటి వీటిని ప్రకాశింపజేస్తున్నది నువ్వే. నీ వెలుగు వాటికి పడేసరికి అవి చెల్లిస్తున్నాయి. వాటి వల్ల, వాటి ప్రభావం వల్ల ఈ లోపల ఆ గుణాల నిష్పత్తి మారుతుంటుంది. అంటే ఆలోచన మారుతుంది. సత్వగుణం బాగా ఉంటే ఓ మంచి ఆలోచనలు వస్తాయి. రజోగుణం రాగానే ఉద్రేకంగా ఉంటాం. మనమే రోజులో ఎప్పుడు మనిషి ఒకటే కానీ రోజంతా ఒకలా ఉండడు. చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం, తిన్న తిండి ప్రభావం, ఇంట్లో వాళ్ళు ఎవరితో సహవాసం ఉన్నారు వాళ్ళ ప్రభావం, కర్మల ప్రభావం, ఇన్నింటి బట్టి గుణాల నిష్పత్తి మారుతుంది. ఇంట్లో పేద తవ్వు రావాల్సింది అనుకోండి, రజోగుణం బ్రహ్మాండం వచ్చేస్తుంది. వెళ్ళే వాళ్ళు గంట తవ్వు అడుచుకుంటారు. 2 టీవీ తాగేసి టీవీ ముందు కూర్చుంటారు. సత్వగుణం ఆ తవ్వు రావడానికి వస్తుందంటే అది నువ్వెంతంటే నువ్వెంత ఎక్కడ దాకా వెళ్ళిపోతారు. పెళ్లి 40 ఏళ్ళు ఉందని వెళ్ళిపోతారు. నువ్వు ఎంత పడుకోవచ్చు అంటే అంత పడుకోవచ్చు. అంటే అప్పుడు తెచ్చిన ఇప్పుడు దాకా తగ్గుతుంది. అసలు నేలావతి బతుకుందా, నేలావతి బ్రతుకుందాను మొత్తం ఇలా అయింది. టీవీ తగ్గతాను కానీ ఇంత తాగి ఇంతగా తీరు అంటే ఆ రజోగుణం వస్తే కానీ ఇంత ఫోర్స్ వెళ్ళదు. అంత అయిన తర్వాత నీకు నేను దొక్కుతాను, నాకు నువ్వు దొక్కుతాను కూర్చో. అంటే ఒకసారి ఎందుకంటే మంచి బాబువాడు చూపించుకుంటే ఫిజిషియన్ మళ్ళీ పెరిగింది. టాబ్లెట్ ఎక్కువ పడుకున్న ఆఫీస్తారు. అంటే ఏముంది ఈ గుణాల చేష్టల వల్ల వృత్తులు అంటే ఆలోచనలు దేహమే కర్మలు. అంటే ఇన్నింటిని వెనకుండి దొంగలాలు ఇన్నింటి నుండి ప్రకాశింపజేస్తున్నావే, నీ చేత ప్రకాశింపబడుతులు తెలుస్తున్నాయి. కానీ వీటిని బట్టి నువ్వు తెలుస్తావా? తెలియదు. నీ చెప్పు. దొంగలాలు అనుకున్నావు అన్నట్టు కనుక చెప్పుకున్నాడు 7వ అధ్యాయంలో. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్ తామసాశ్చయై మత్త ఏవేది తాను విద్ధి నత్వహం తేషు దేమని. నేనుంటేనే 3 గుణాలు ఉన్నాయి. నా మీద ఆధారపడినాక నేను వాటి మీద ఆధారపడ్డాను. మరి లోకము 3 గుణాల మత్తులో పడి కొట్టుకుంటారు. బురదలో పడి పంది పొందుతుంటుంది. అమరం ఇప్పుడు తర్వాత త్రిభిర్ గుణమయై భావై ఏభి సర్వమిదం జగత్ మోహితం. 3 గుణాల మత్తులో పడి కొట్టుకుంటుంది లోకం.
కొట్టుకొని నేను వాడి వీరుగా లేకపోతే ఎంత జరగదు. కానీ ఏదైతే జరుగుతుందో దీనివల్ల నన్ను పసిగట్టడానికి వీలు అవ్వాలి చెప్పింది. ఏమయ్యా ఇంత జగత్తు ఏమీ నడుస్తుంది కదా, దీన్ని బట్టి ఏమైనా నేను ఊహించడానికి అవుతుందా? ఇక్కడ దొరకవు కదా, ఆ చూసి దొరకదు. నువ్వు లేకపోతే ఎంత జరగదు. సరేనా? అందరూ శ్రీ వైష్ణవులే, రొయ్యలు గుట్లో రొయ్యలు ఏమైనా తెలియట్లేదు. అదో సామెత అన్ని పెట్టాం, ఖాళీ లేదు. ఎవరంటే ఎవరు కదంటారు. మరి ఉన్నవాడు వాళ్ళే అప్పటిదాకా ఆ బుట్ట కావాలా పెట్టాం వాళ్ళే, అందులో వాడే కలిగి ఎవరో తేటం లేదు. అది సామెత చూసావా? నువ్వు ఉంటే జరుగుతుందంతా. కానీ నేను పసిగట్లేదు. నీ స్వరూపం కేవలం అంటే ఊహించచ్చు, దీన్ని బట్టి ఊహించచ్చేమో కానీ వాస్తవంగా పరమాత్మ అంటే ఇది అని నిర్ణయించడానికి వీలు. ఎలా ఊహిస్తాం? దీనికి విరుద్ధమైన లక్షణం అంటే ఎంత చెప్పగలం, అంతకన్నా ఏం చెప్తాం? సరేనా? నీ ఎలా తెలుస్తుందంటే నీ స్వరూపము, నీ శుద్ధసత్వమైన స్వరూపాన్ని సేవించడం వల్లే నీ అనుగ్రహ ప్రభావం వల్ల బోధపడుతుంది. కానీ ప్రపంచం బట్టి నిన్ను డిటెక్ట్ చేయడానికి కుదరదు. ఏదో ఊహామాత్రంగా పిక్చర్ తయారు చేసుకొచ్చింది. మేము భూ ప్రదక్షిణ వెళ్తున్నామండి, మాకేమైనా సరే భూమి ఎలా ఉంటుందో చెప్తారా అనగానే భూమి చూపిస్తాం. అంటే భూమి అలా ఉంటుందనా? అదే భూమినా? ఏదో అంచనా అంతే. ఎలా చూపించారు కదా దాన్ని విడుదల చేస్తానంటే భూమి దక్షిణ అది కుదరదు, అలా కుదురుతుంది. అది ఒక అవగాహన ఏర్పడడానికి భూమి ఇంతే. అంటే బయలుదేరు, మిగులుంటే వస్తావు, మధ్యలో పోతే పోతావు. ఇది మాత్రమే భూమి అని కాదు, భూమి ఇలా ఉంటుందని అంచనా. ఆ విధంగానే పరమాత్మ ఇలా ఉంటాడని ఉపనిషత్తు ఊహించింది. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. సత్యం అంటే ఏంటండి, జ్ఞానం అంటే ఏంటండి, అనంతం అంటే అందులో మొదలంటే తెలుస్తుంది చెప్పారు. పొద్దున కూర్చొని మాట్లాడడం కాదు, ఇవి అంచనాలు ఇవన్నీ. అంటే ఒక ఎస్టిమేషన్ అంతే. ఇల్లు కట్టడానికి ఈ మాత్రం సరిపోతుంది అని బయలుదేరుతాం, మధ్యలో ఖర్చు పెరిగిపోతుంది. దాన్ని ఎస్టిమేషన్ అంటారు. ఎస్టిమేషన్ అంటే కరెక్ట్ అమౌంట్ కాదు. ఎస్టిమేషన్ వేరు, కరెక్ట్ అమౌంట్ వేరు. కరెక్ట్ అమౌంట్ చివరిలో తెలుస్తుంది, ముందరలో చెప్తాం. మనం అనుకున్న దాన్ని తక్కువ అవ్వచ్చు, పెరగచ్చు. 5 రెట్లు ఎక్కువైపోతుంది కొన్ని సందర్భాలు. పెంచేసి సరేనా? అందువల్ల నేను ఎస్టిమేట్ చేయొచ్చేమో, కానీ అది మాత్రమే నీవని చెప్పడానికి లేదు. అంత మాయామయమైన జగత్తు నడిపిస్తున్నావు. నేను ఎలా ఊహించగలవు? ఇది బ్రహ్మగారే ముందు పుట్టినవాడే చెప్తున్నాడు ఆ మాట. అది ఎవరో కాదు, చివరిలో పుట్టినవాడే కాదు, ముందు పుట్టినవాడు. సరేనా? నీ అనుగ్రహ ప్రభావం వల్ల ఎవరైతే నీకోసమే తప్పిస్తూ బ్రతుకుతారో వాళ్ళని నీలోకి ముంచుతావు. అసలు వాళ్ళకైనా బోధంగా తెలిసిపోతుందా? కానీ శాస్త్రం పట్టుకు వేలాడేవాడు కదా, వాడు పోసినట్టు లేదు. వాడు అడ్డించి వచ్చాక ఏమంటే చెప్పండి, పరబ్రహ్మతత్వం ఉన్నారు కదా, ఏమిటి పొందారు కదా, దాని గురించి చెప్తారా? మూకాస్వాదర్వత్ అన్నారు నారాయణ. మూగివాడు రుచి చెప్పినట్టే ఉంటుంది. మూగివాడు రుచి ఏముంది, ఎలా ఉందో ఏం చెప్తాడు వాడు? పరబ్రహ్మంలో ములిగిన వాడికి 102 మాటలు. వాడు ఏం చెప్తాడు తెలుసుకున్నా? నువ్వు మూలగా తెలుస్తాడు. అది మాటలతో వివరించలేనిది, మాటలకు అతీతమైనది, ములిగితేనే తెలుస్తుంది. మరి ఈ మాటలు ఎందుకు? ఒక అంచనా ఏర్పడడం కోసం అని చెప్పి తర్వాత ఇంకా చెప్తున్నారు. నామరూపే గుణకర్మ జన్మభి నిరూపితవ్యే తవతస్య సాక్షిణః మనోవచోక్త్యామనుమేయవత్మనో దేవక్రియాయాం ప్రతియంత్యథాపి ప్రభు. వేదవాక్యాల వల్ల, వేద ప్రమాణాన్ని అనుసరించే మనస్సు ద్వారా నీ స్వరూపం పూర్తిగా ఎన్నగా చెప్పినట్టుగా అనుమాన ప్రమాణంతో చెప్తామే, అదేమో ఇదేమో ఆ విధంగానే అందుతుందేమో కానీ అంత వేదాన్ని పట్టుకున్నా నీ స్వరూపం ఇదే అని నిర్ణయించడానికి కుదరదు. ఇప్పుడు ఇక్కడ నిలబడినా ఆ బీచ్ చివరిని ఎవడో వస్తున్నాడు, మనకు ఎవరో 2-3 తెలుసు ఆ పొడుగులో ఉన్నవాళ్ళు. వీడేమోరా కాదు, వాడేమోరా కాదు, వీడేమోరా కాదు, వాడేమోరా. ఎక్కడ తెలుస్తుంది? కొంత దగ్గరికి వచ్చాక తెలుస్తుంది. కానీ ఆ బీచ్ చివరిలో ఉన్నసేపు మాత్రం అనుమాన ప్రమాణం అంటే మనం ఊహించింది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు అక్కడెక్కడో పొగొస్తుంది కాబట్టి నిప్పు ఉందంటాం. కాదు, మంచు దిగింది సింహాచల పర్వతం మీద, లేదా ఆ మేఘం దిగిన కారణం నుంచి పొగొస్తుంది. అక్కడ ఎవరు వాస్తవానికి నిప్పు లేదు కానీ ఊహించాం. ఎలా ఊహించాం? గతంలో ఎప్పుడు ఒక నిప్పు ఉన్న చోట మంట బాగా తెలిస్తే దాన్ని బట్టి గత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఊహించాం. అది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. అనుమాన ప్రమాణం అంటే విధంగా అది కరెక్ట్ అని చెప్పలేను. ఆ విధంగానే వేదాలు కూడా నేను వివరించే ప్రయత్నం చేసి, వేదమే దిక్కు నేను అర్థం చేసుకోవడానికి వేరే ఎవరున్నారు? వేదం ఎందుకు? నీ జ్ఞానం, నువ్వు ఇచ్చిన జ్ఞానం. ఆ వేదాన్ని పట్టుకుని, ఆ వేదవాక్యాల ప్రమాణంగా పెట్టుకుని దాన్ని అనుసరించి దాన్ని
మన మనసుతో అనుసరించి వెళితే చివరికి నీ స్వరూపం ఎలా ఉంటుందంటే ఏదో అనుమానంతో ఇదేమోనండి అదేమోనండి అదేమో. మరి యాజిటేజ్కి ఎలా అందుతుందంటావేమో. ఎందుకంటే నువ్వు ఆ వేదవాక్యాలకి ఈ ప్రపంచం మొత్తానికి సాక్షివే కానీ ఆ వేదవాక్యాన్ని పట్టుకున్నది మాత్రంలో నువ్వు గోచరించేవాడు అది వేదవాక్యానికి పరిమితమే లేవు. ఈ పదం జాగ్రత్త పట్టుకోండి. పరమాత్మ దేనికి పరిమితమే లేడు. అందువల్ల ఏ వస్తువును పట్టుకున్నా పరమాత్మను పట్టుకున్న అనుభూతి కలగదు ప్రపంచంలో. పరమాత్మ దొరకకపోతే మనకు శాంతి లేదు. ఇది ఏది పట్టుకోండి, ఏ వస్తువును పట్టుకోండి, మనసుతో పట్టుకుంటారో ఇంద్రియాల్లో పట్టుకుంటారో ఏం చేస్తారో ఏం చేస్తారో. ఈ భూమికి కోటి ప్రదర్శన చేయండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువును పట్టుకొని కావాలి. దేన్ని పట్టుకున్నా పరమాత్మ పట్టుకున్న అనుభూతి కలగదు. అదే దానిలో పరమాత్మ లేడా? కాదు, అన్నింటిలో ఉన్నాడు. మరి దానిలో ఉన్నప్పుడు పట్టుకుంటే ఎందుకు దొరకడు? దానికి పరిమితమే లేదు. అర్థమైందా? జాగ్రత్త పట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడే బుద్ధికి పాఠాలి. ఇది ఎక్కలేదు అనుకోండి, జన్మలు ఎక్కాలి. అంటే కష్టమైనా సరే ఈ బుద్ధికి ఎక్కింది కాదు. ఇది ఒక్కటి అర్థం కాకపోతే ప్రపంచంలో వెతకడం ఆపము. ప్రపంచంలో వెతకడంలో ఒళ్ళు నొప్పులు మిగులుతుంది. ఎందుకు ఇంతకాలం ప్రపంచంలో జరుగుతున్న శాంతి దొరకటం లేదంటే పరమాత్మ ఏ ఒక్కదానికి పరిమితమే లేడు. ఇప్పుడు ఇందులో నీళ్ళు ఉన్నాయా లేవా? ఎన్ని ఉన్నాయి? 1 లీటర్ 1/2 లీటర్ ఉన్నాయి కదా. ఇందులో నీళ్లు లేవని చెప్పట్లేదు, కానీ సృష్టిలో నీరంతా ఇందులో ఉందా? ఉందా? ఆ మాత్రం అర్థమైందా? ప్రతి వస్తువులో పరమాత్మ ఉన్నాడేమో కానీ మొత్తం పరమాత్మ అందులో లేడు. సో ఆ వస్తువును పట్టుకుంటే ఇప్పుడు ఈ నీళ్లు తాగితే నాకు దాహం తీరుతుందేమో కానీ సృష్టిలో ఉన్న నీటిని మొత్తం నేను టేస్ట్ చేసినట్టు కుదరదు. పరమాత్మ అనంతమైన వాడు. అనంతమైన వాడిని అనంతమైన వాడిగానే పట్టుకోవాలి. మన వస్తువు పరిమితం చేసి ఆ వస్తువే నువ్వని చెప్పి ఆ పరమాత్మ దాన్ని లిమిట్ చేయడం మహాపాపం. అది ఈ వస్తువు నశించిపోతుంది. ఇప్పుడు మైకే పరమాత్మను పట్టుకున్నాను అనుకోండి, పట్టుకుంటే పట్టుకోవచ్చు, మీరు ఎదుగుతారు ఎక్కడి నుంచి. ఇది నశించిపోతుంది ఏదో రోజు. ఎందుకంటే తయారైంది కనుక, ఒక కాలంలో లేదు కనుక, మరో కాలంలో వచ్చింది కనుక, కొంతకాలం తర్వాత ఏమవుతుంది? కానీ నేనేమంటాను, ఇదే పరమాత్మ అంటాను. అంటే దాని అర్థం పరమాత్మ నశించిపోయాడని చెప్పాలి. ఇది ఎంత మాట? నశించిపోయాడు పరమాత్మలో అవుతాడు, సత్యమైన వాడు పరమాత్మ అవుతాడు. మరి ఆ పరమాత్మని చావు పుట్టుకలేని పరమాత్మని చావు పుట్టుగా ఉన్నటువంటి వస్తువుని పరిమితం చేయడం కదా. మరి అలాగనే ఇందులో పరమాత్మ లేడా? ఇందులో పరమాత్మ లేకపోతే ఇది దాని పని చేసే అవకాశం లేదు. తెలుస్తుందా? దీని పేరు మైకు. ఇది మనం మాట్లాడడానికి చిన్న మాటని పెద్ద మాట చేస్తుంది. దీనికి ఆ శక్తి ఉందా? దీనికి ఆ శక్తి పోసినవాడు, ఆ పోసినవాడుగా లోపల ఉన్నాడు. కానీ దీనికి పరిమితం లేదు, దేనికి పరిమితమే లేదు. అందువల్ల ఎవరిని చూసినా ఎవరికైనా మొహం బొత్ యథార్థం చెప్పేస్తాం. అంటే మొహమాటాలు భయాలు అసలు లేదు. ఎవరిని చూసినా ఎవరికైనా మొహం మొత్తి కారణం ఒకటే, పరమాత్మ సమగ్రంగా లేట. అదే భగవంతుడి పక్క చూస్తే ఆ భగవతత్వమే ఈ రూపంగా దిగొచ్చింది కనుక పరమాత్మగా చూస్తున్న బట్టి ప్రపంచాన్ని మర్చిపెట్టేస్తున్నారు. శుద్ధ సత్వగుణంతో వచ్చిన వాడు కనుక ఆ దేహం ఒక్కసారి పరమాత్మగా చూస్తే జయదేవుడు అష్టపదిలో చెప్తాడు, ఏమిటో గోపిక బృందావనంలో అడు చూస్తుంటారా, ఏడు చూస్తుంటారా, ఏడు చూస్తుంటారా, కాపి విలాస విలోల విలోచన కేళన మన గోలే. కాపి విలాస, కాపి అంటే గోపిక, కాపి విలాస విలోల విలోచన కేళన జనిత ధ్యాయతి ముగ్ధమధూరధికం మధుసూదనవదన సరోజం హరిరిహ చందన చర్చిత నీలకళేబర పీతవసనవనమాలి హరిరిహ ముగ్ధవధూనికరే విలాసతి విలసి కేళి పరే. పాపం బృందావనంలో గోపిక ఇలా పిచ్చిదాలా చూస్తుంది. అటు చూస్తుంది ఇటు కాదు, ఇటు చూస్తుంది ఇటు కాదు, ఇటు చూస్తుంది ఇటు కాదు. ఏ ఒక్క పక్క స్థిరంగా చూపులు నిలబడడం లేకపోతుంది. మనం ఆ గోపిక ఎవరో కాదు, మనమే. ఆవిడ బృందావనం తిరిగింది ప్రపంచంలో. మన చూపు ఒక పక్క ఎప్పుడు ఆగింది ఇప్పటిదాకా. అబ్బా చీర అంటాం, ఆ చీర ఒకసారి కడితే ఆ చీర అలా చుట్టి చూసే అనుకోండి ఏడాది కూడా మనం అలా చెయ్యాలి. ఎవరికో ఒకరు చూస్తున్నారు వాళ్ళు ఉంటుంది. అబ్బా అన్నదాన్ని చూసి మనం దాన్ని కట్టియాలి. కట్టితో కుర్తి వేసి కట్టి పూజ పెట్టేస్తే అక్కడే భోజనం, అన్నీ అక్కడే మనం